హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లివ్ లైఫ్ ఇంటీరియర్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ని అయితే ఈరోజు మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి గెస్ట్ ఉండడానికి. అండ్ ఇక్కడ కంప్లీట్గా ప్రీమియం అండ్ అక్రైలిక్ ఫినిష్ అయితే మనం వెళ్ళడం జరిగింది. కింద కంప్లీట్గా లామినేట్ ఫినిష్ వెళ్ళాము. అండ్ ఇక్కడ అక్రైలిక్లో చాలా వరకు బాక్స్ వర్క్ అయితే చేసాము. సో కింద అయితే నార్మల్ ఫ్రేమ్ వర్క్ చేసాము. అండ్ ఇక్కడ కిచెన్లో టోటల్ యూ షేప్డ్ కిచెన్ అయితే మనకు వచ్చింది. అండ్ ఈ యూ షేప్డ్ కిచెన్లో కూడా మనకి ఒకవైపు కంప్లీట్గా స్టవ్ అండ్ చిమ్నీ అన్ని ఒకవైపు వచ్చినాయి. అండ్ కటింగ్కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్పేస్, రైట్ సైడ్ కూడా స్పేస్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ స్పేస్ అయితే వచ్చింది. కిచెన్ అనేది కొంచెం హ్యూజ్ కిచెనే వచ్చింది. అండ్ వెరీ సఫిషియంట్ ఏరియా, హ్యాపీగా మీరు అటు ఇటు హ్యాపీగా తిరగచ్చు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే మనం షోలింగ్ షట్టర్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ మనకి ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము. అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాసెస్తో మనకి ట్యాండమ్స్ ఇచ్చాము. అండ్ ఎవ్రీ ట్యాండమ్ ఈజ్ ఎ వెరీ వెల్ మెయింటైన్డ్. అండ్ మనకి ఎంత స్టోరేజ్ వెయిట్ వేసినా కూడా నో ఇష్యూ, మనకి చాలా మంచి లైఫ్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు కిచెన్ చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ అలా మనం ముందుకు కానీ వచ్చినట్లయితే ఇక్కడ ఒక ఆర్చ్ అయితే మనం ఇచ్చాము. అండ్ ఈ ఆర్చ్లో మనకి ఇంకా ప్రొఫైల్ లైటింగ్ అంతా వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ అలా లోపలికి వస్తే మీకు కంప్లీట్గా టీవీ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ యూనిట్ కూడా ఉన్నదాన్నే మనం స్పేస్ని యూటిలైజ్ చేసాము. అండ్ ఇక్కడ నార్మల్గా పిల్లర్ అయితే వచ్చింది. ఆ పిల్లర్ని కవర్ చేస్తూ అండ్ ఈ కర్వ్డ్ ప్యాటర్న్స్ అయితే మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రొఫైల్స్ అయితే వేయాల్సి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రొఫైల్ వస్తుంది. అండ్ ఇది కంప్లీట్గా మార్బుల్ ఫినిష్ షీట్కి వెళ్ళటం జరిగింది. అండ్ మనం టీవీ పెట్టేటప్పుడు కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. టీవీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక కర్వ్ ఆర్చ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక కర్వ్ ఆర్చ్ ఇచ్చాము. అండ్ ఈ సెంటర్లో మనం లైటింగ్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చాము. సో ఇంకా పెద్ద సెటప్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే నేను మీకు ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా, డోర్స్ చేసాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోకి కానీ మీరు వచ్చినట్లయితే, సో మాస్టర్ బెడ్రూమ్కి క్లయింట్కి ఆలివ్ గ్రీన్ థీమ్ అనేది చాలా ఇష్టం అని నాకు అర్థమైంది. అందుకని చెప్పి మొత్తం రూమ్ అంతా ఆలివ్ గ్రీన్ ఉంటుంది. చూడండి, ప్యాస్టల్ కలర్సే, బట్ ఆలివ్ గ్రీన్ నచ్చిందని చెప్పేసి మనకి బెస్ట్ ఏదుందో మొత్తం ఆల్మోస్ట్ 24 క్యాటలాగ్స్ చూసి ఒకటి ఫైనలైజ్ చేశాను. ఇది నేను నా ఓన్ రిస్క్ మీద నేనైతే తీసుకోవడం జరిగింది. ఇది ఓపెన్గా చెప్పాలి అని అంటే క్లయింట్కి అయితే చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. సో క్లయింట్ అయితే హ్యాపీ. అండ్ ఇవి నార్మల్గా మనకి ఓపెన్ డోర్స్ ఇచ్చాము, పైన కంప్లీట్గా లాక్స్ ఇచ్చాము. అండ్ అలానే ఇక్కడ కూడా ఏవైనా మనం నార్మల్గా హైలైట్స్ చేయాలి అనుకుంటే ఈ బాక్సెస్లో పెట్టుకొని మనం హైలైట్ చేసుకోవచ్చు. అలానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లామినేట్ ఫినిష్ అండ్ రస్టిక్ లుక్ కావాలన్నారు. సో రస్టిక్ లుక్ వచ్చేసరికి మీకు ఇది కంప్లీట్గా చిన్న మ్యాట్లో టెక్స్చర్ టైప్ వస్తుంది మనకి. ఓకే, ఫుల్ లెంత్ డోర్స్ ఇచ్చాము సో దట్ లుక్ చాలా బాగుంటుంది. చూసారు ఎంత ఎఫర్ట్లెస్గా మనకు మూవ్ అవుతున్నాయో. బోత్ సైడ్ సాఫ్ట్ క్లోజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము. సో ఫ్యూచర్లో మీరు ఏమైనా ఐటమ్స్ పెట్టుకుంటే లోపల ప్రొఫైల్స్ ఉంటాయి. మీకు లైటింగ్ వస్తేనే ఈ గ్లాస్ ప్రొఫైల్స్ యొక్క లుక్ అనమాట.